తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన తిరుపతి పార్లమెంట్ సెక్రటరీ రేవతి. ఆమె మాట్లాడుతూ నిన్న నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు అజయ్, కొందరు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను అసభ్య పదాలతో దూషించడం కరెక్ట్ కాదని తీవ్రంగా హెచ్చరిస్తున్నామని రేవతి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ బొమ్మని పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జాలు చేసిన వారని మాట్లాడండి, మా టీడీపీ నాయకుల కార్యకర్తల జోలికస్తే ఊరుకునేది లేదు అని దుమ్మెత్తిపోశారు. మీడియా, ప్రింట్ మీడియాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రేవతి, నేను పార్లమెంట్ సెక్రటరీ. తిరుపతిలో గత కొద్ది రోజులుగా ఎంత అలజడి జరుగుతూ ఉందో మనమంతా గమనిస్తున్నాము. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు రౌడీయిజంతో ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో తెలుస్తూ ఉంది. ఒక జర్నలిస్టులకు వెళ్ళి ఆ ఇండ్లు ఇవ్వాలి అన్న దానికి ఈరోజు టీడీపీ నాయకుల్ని పట్టుకొని అందరినీ రౌడీలని, నా కొడుకులని, ఆడవాళ్ళని అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతూ పై కమాండ్ నుంచి వస్తే మేము చేశామని చెప్తున్నా కూడా వినకుండా ఈరోజు అజయ్ వచ్చి నిన్న ప్రతి ఒక్కరిని నా కొడుకల్లారా అనేసని ఎటువంటి వార్డ్స్ వాడుతున్నాడంటే ఆ విధంగా తిడుతున్నారు. ఎవరండి కొడుకులు? ఎవరు కొడుకులు? నీతో ఉంటూ నీ దగ్గర ఈ భూ కబ్జా చేయించారు చూడండి. అంబేద్కర్ బొమ్మ పెట్టి గవర్నమెంట్ బోర్డు ఉంది ఇక్కడ. ఈ గవర్నమెంట్ బోర్డు కూడా లెక్క చేయకుండా ఈ గవర్నమెంట్ బోర్డును కూడా తీసి అక్కడ పడేసేసి అంబేద్కర్ని పెట్టి అంబేద్కర్ పేరు చెప్పుకొని బతుకుతున్న, ఆ పని చేపిస్తున్న వాళ్ళు నీ కొడుకులు. మీ దగ్గర తాగిచ్చి, మీ దగ్గర గంజాయి తినిపించి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చెడగొడుతూ ఉన్న వాళ్ళు మీ కొడుకులు. ప్రతి ఒక్కరిని నా కొడుకులు అంటే అది పద్ధతి కాదని అజయ్ గారికి చెప్తున్నాము. అజయ్ గారు, మీరు చూసి చేసిన భూ కబ్జాలన్నీ బయట వస్తాయి. మీరేమేం చేస్తున్నారో కూడా అన్ని బయట తీస్తాం. మీదే కాదు, మీ కరుణాకర్ రెడ్డి గారిది, అభినయ్ రెడ్డి గారిది, మీ వైసీపీ నాయకులు ఏమేమి ఎక్కడ చేశారో ప్రతి ఒక్కరిది బయట తీపిస్తాం. తీపించకుండా పోము. మా నాయకుడు విజన్ ఉన్న నాయకులు. మేము అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఏమండి, ఇన్ని రోజులు మీరు ఎన్ని రోడ్లు వేశారండి? ఆ రోడ్లు అంతా డబ్బులు తినలేదా మీరు? మీకోసం రోడ్లు వేశారు కదా. అదేవిధంగా లడ్డు కల్తీ చేశారు కదా. మరి వాళ్ళు మీ కొడుకులు కాదా? కల్తీ చేసిన అక్కడ ఖండించండి మీరు అజయ్ గారు. ఇక్కడ మా మీద పడేది కాదు. మేమేదో ప్రజలకు సపోర్ట్ చేయాలని, ప్రజలకి మంచి చేయాలని చేస్తూ ఉంటే మీరు ఆక్రమించేది కాకుండా మీరు చేసే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మా టీడీపీ నాయకుల్ని నా కొడుకులు అంటారా? మేము కూడా అంటామండి. మీరు ఎక్కడ పుట్టిన నా కొడుకులని మేము కూడా అనగలుగుతాము. ఎవరు అని అడగలుగుతాము. మేము కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడగలుగుతాము. కానీ మా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాకు సంస్కారం ఉంది. మేము అట్లా వాడాలని మేము అనుకోలేదు. మీరు చేస్తున్నది తప్పు అనేసి చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాం. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బలమైన పార్టీ. తిరుపతిలో కడప నుంచి వచ్చి, బయటూరు నుంచి వచ్చి, ఎక్కడి నుంచో వచ్చి ఉన్న వాళ్ళు మీరు. మేము ఇక్కడ తిరుపతి నాయకులు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమండి. మేము బయట ఊరు నుంచి వచ్చిన తరిమి కొట్టే హక్కు మాకుంది. మీ ఇల్లు చుట్టుముట్టే ధైర్యం మాకుంది. కానీ మా నాయకుడు చెప్పిన సంస్కారానికి మేము ఉండాం. మేము దాన్ని చేయలేక కాదు. మీలాగా రోడ్లలో విడిచిపెట్టేసి తాగేసి గంజాయి తాగేసి సిగ్గు మానం లేకుండా ఈ విధంగా ప్రవర్తించే ప్రవర్తన మాది కాదు. మేము ఆడవాళ్ళమంతా మేము దేంతో కొడతామో చూడండి. ఆర్జే అజయ్ గారు, మీరు ఎటువంటి వ్యక్తి, ఎంత ఉన్మాది వ్యక్తి అని తెలుసు అందరికీ. మీరు ఒక ఎంత ఉన్మాది అంటే తాగేసి రోడ్ల మీద ఎంత విచ్చలవిడిగా వచ్చిన లేడీస్ని కూడా భయభ్రాంతులు చేస్తూ గంజాయి తాగి మహిళలను కూడా చూడకుండా మీరు ఏం చేశారో తిరుపతి మొత్తం తెలుసు. మీరు భూ ఆక్రమణమే కాదండి, మీ గురించి ఎంత మంది ఉన్నారో లేడీస్ బాధపడి ఉన్నారు. మేము కూడా పొరక చాటుతో కొడతామని మేము కూడా అంటాం. కానీ మాకు అది అలవాట్లేదు. మేము ఆ విధంగా మాట్లాడాలని లేదు. మీకు ఎందుకు గౌరవిస్తున్నామో తెలుసా? మా సంస్కారం అది. సంస్కారంతో మాట్లాడుతున్నాం. ఇంకొకసారి మా నాయకులు అంటే పొరకతో చాటుతో కొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలం మేము ఇంటింటికి వచ్చి చొప్పుతో కొడతామనేసి అంటున్నాం. ఈ రోజు మేము మీకు ఎంతవరకు మర్యాద ఇస్తున్నాం అంతవరకు మర్యాద ఇస్తున్నాం. ఇంకొక విషయం, పెద్ద గంజాయి రెడ్డికి చిన్న గంజాయి రెడ్డికి ఒక విషయం చెప్తున్నాం.
మీరు గంజాయి వనాన్ని తయారు చేస్తున్నాం. మా విజన్ ఉన్న నాయకుడు మంచి అభివృద్ధి రెడీ చేస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని చూస్తున్నారు. మీరు దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఎక్కడో కూర్చొని ఉన్న మీ జగన్ రెడ్డి, బాంబుల్ రెడ్డి, మీ జగన్ అక్కడి నుంచి మీకు ఇచ్చేస్తూ ఉంటే మీరు ఇక్కడ తిరుపతిని భ్రష్టు పెట్టిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, మీరు మాజీ చైర్మన్ గా ఉన్నారు. మీరు చేసిన దోపిడీలకి, అక్కడ చేసిన దొంగతనాలకి, అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర చేసిన అన్యాయానికి మీకు దేవుడు ఆల్రెడీ మంచి శిక్ష వేస్తున్నాడు. ఆ శిక్ష అనుభవిస్తూ కూడా ఈ రోజు మీతోనే తిరుపతి ప్రజలు వేగలేకపోతుంటే నీ కొడుకును తయారు చేసావు. ఇప్పుడు నీ కొడుకును కూడా ఒక రౌడీ తయారు చేసి, నీ కొడుకును చుట్టూ ఒక గంజాయి వనాన్ని తయారు చేసి, మీరు సైకిల్ తొక్కుంటూ పోతే గంజాయి ఎక్కడుందని తెలియజేశారండి మీరు. అంటే మీరు అక్కడ అరేంజ్ చేసుకొని ఆల్రెడీ కెమెరాలు పెట్టుకొని ప్రజల్ని మభ్యపరచడానికి సైకిల్ తొక్కొని వెళ్తున్నామంటున్నావు కదండి. జేబీకి పార్టీ పదవి ఇవ్వలేదు అని అడుగుతున్నారు కదా, మీకు ఎప్పుడు వచ్చిందండి పదవి? మీరు ఏ విధంగా అయినారండి? జేబీ అన్నకి పదవి లేకపోయినా ఆయన పేరే ఒక బ్రాండ్ అండి. రవినాయుడు గారు మాట ఎత్తే హక్కు మీకు ఉందా? ఇది మీకు ఆ స్తోమత ఉందా? రవినాయుడు అంటే ఎవరండి? ఒక షాప్ చైర్మన్. ఒక చైర్మన్ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నా బడి పిల్లలకి ఏం చేయాలనేసి ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వరకు వెళ్ళారండి. వాళ్ళకి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమి కావాలి స్కూల్ని అభివృద్ధి చేస్తున్నారు, క్రికెట్ అభివృద్ధి చేస్తున్నారు, వాలీబాల్ చేయాలని చూస్తున్నారు, ఎన్నో స్పోర్ట్స్ క్రీడాకారులు డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నారండి. మీలాగా భూమి కబ్జాలు చేసి ఆ భూముల్లో జనాలను పాతి పెట్టేసి ఆడవాళ్ళని రేప్ చేసి వాళ్ళని చంపి గంజాయి మత్తులో చంపించి నిన్న కూడా వెహికల్ తో గుద్దుకున్నారండి మీ పార్టీ వాళ్ళు. జోగు రమేష్ మేనల్లుడు పెద్ద కారులతో గుద్దుకున్నారు. ఈ రోజు అరెస్టులను ఆ విధంగా మా పార్టీ చేయరండి. మా పార్టీ క్రమశిక్షణగా ఉన్న పార్టీ. మా పార్టీ వాళ్ళని, మా నాయకులని ఎవరన్నా మేము చేత్తో గీతో తాకమని చెప్తున్నాం. నీ ఇంటికి వచ్చే చొప్పు తీసుకొని కొడతామని చెప్తున్నాం. మేము మహిళలుగా చెప్తున్నాం. ఈ రోజు మహిళలకి రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే ఈ రోజు మహిళలు చంపేస్తున్నారు. మీ వైసీపీ పార్టీలో ఎవరండి మీరు కాపాడుతున్నారు? ఈ దేశాన్ని, ఈ తిరుపతికి అభివృద్ధి చేస్తున్నారా? మీరు ఉన్నప్పుడు మేము ఎంత అనుభవించామో మహిళలు మాకు తెలుసు. మహిళల్ని బయట రానికుండా చేస్తున్న వ్యక్తులు మీరు. అజయ్ గారు, మీరు ఏం చేస్తున్నారో ప్రభుత్వానికి తెలుసు. చట్టం కూడా తన పని తను చేసుకొని వెళ్తుంది. మీ మీద నిఘా ఉంది. మీ నిఘా మీద ఉంది. మీరు ఖచ్చితంగా దొరుకుతారు. ఏ రోజు దొరుకుతారో ఆ రోజు మిమ్మల్ని తరిమి తిరుపతి మహిళలము మేము చొప్పుతో పొరగతో కొడతామని ఈ రోజు చెప్తున్నాం.